రిటైర్మెంట్ ఫంక్షన్కి చేరినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా, అదేవిధముగా చేరినటువంటి రక్త సంబంధికులందరికీ, తోటి పని వారందరికీ కూడా, ప్రేమించి స్నేహించి వచ్చినటువంటి వారందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసయ్య నామం పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది ఉద్యోగ విరమణ మాత్రమే, మేమైతే సంఘం నుంచి విరమణ కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లి ఎంతో సంఘంతో ముడిపడి ఉన్నది, సంఘంతో కట్టబడి ఉన్నది. సంఘంలో బుధవారం ప్రార్థనలో, శనివారం ప్రార్థనలో, ఆల్ నైట్ ప్రార్థనలో అనేకులు రాకపోయినా, తల్లి యొక్క స్థితి బాగలేకపోయినా, పరిస్థితి లేకపోయినా, మంచి పరిస్థితి లేకపోయినా, ఒకటే ఉన్న ఇంటిలో ఖచ్చితంగా మందిరానికి వచ్చేది, ప్రార్థించేది, ప్రార్థనలో గడిపేది. కనుక క్రిస్టియన్స్ నెవర్ రిటైర్ ఫ్రమ్ ద క్రైస్ట్ సర్వీస్. హల్లెలూయా. ఇప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో రిటైర్మెంట్ అనేది లేదు. క్రైస్తవ జీవితంలో క్రీస్తుని సర్వీస్ చేయడంలో, అంటే దేవుని ఆరాధించడంలో, దేవుని గణపరచడంలో నుండి మనకు విరమణ అనేది లేదు. మనది ఏమి చేంజ్ అవుతుంది, మన యొక్క స్థితిగతులు ఏమి మారుతావంటే, మనం వర్క్ చేసే ప్లేస్ మారుతుంది, మనము పనిచేసే స్థలము మారుతుంది, మనం పనిచేసే పొలము మారుతుంది. ఇంతవరకు అమ్మ తన ఉద్యోగరీత్యా ఒక చోట పనిచేసింది, సంతోషం. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆరంభం మొదలుకొని అంతం వరకు దేవుడు సక్సెస్ఫుల్గా నిత్యమైన తోడుగా ఉండి తల్లి నడిపించారు. అనేక మంది ఆరంభిస్తారు కార్యాన్ని, కానీ దాన్ని ముగించలేని స్థితిలో ఉంటారు. అనేక మంది తలపెడతారు పనులను, కానీ దాన్ని ముగించలేరు. ముగించాలంటే దేవుని సహాయం కావాలి, ముగించాలంటే దేవుని యొక్క కృప కావాలి, ముగించాలంటే దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండాలి. అన్ని విధాలలో తల్లికి తోడుగా దేవుడు ఉండి అనేకమైనటువంటి స్థితిగతుల గుండా, పరిస్థితుల గుండా దేవుడు నడిపించాడు. శ్రమలు రాలేదని కాదు, కష్టం కలగలేదని కాదు, బాధ కలగలేదని కాదు. అన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తనను ఈ దినాన నిలబెట్టిన వాడు దేవుడు. ఈ దినం ఈ విధంగా సక్సెస్ఫుల్గా తన కెరియర్ని ముగించడానికి సహాయం చేసిన వాడు దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు, జీవాధిపతి అయిన దేవుడు అమ్మకు సహాయము చేసి ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి నేను అనుకుంటా ఉన్నాను, తల్లి పట్ల ఆశ ఉన్నది. కేవలము పనిచేసే స్థలం మారింది, ఇంకా ప్రభులో గడపడానికి ఎక్కువగా సమయం దొరికింది, ప్రభులో ప్రార్థించడానికి ఎక్కువ సమయము తల్లికి దొరికింది. దొరికిలారా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు రచించినటువంటి గ్రంథము 92వ కీర్తన 12వ అధ్యాయాన్ని 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదివి క్లుప్తంగానే నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము ఇలాగ రాయబడి ఉన్నది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు, దేవుని యొక్క ఆత్మ చేత నడపబడిన వారు, నడిపించబడుతున్న వారు నీతిమంతులు. మనం యొక్క ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డాం, ప్రభు యొక్క రక్తం చేత ఆయన సన్నిధానంలోకి రాగలిగినాం, ఆయన హస్తాల కిందికి రాగలిగినాం, ఆ శిలువ నీడ చాటులోనికి మనము రాగలిగినాం. తల్లి కూడా తన జీవిత కాలంలో ప్రభుని నమ్ముకొని, ప్రభుని ఆశ్రయించి ఒక తన నీడలోనికి, దేవాది దేవుని యొక్క నీడలోనికి, ఆశ్రయంలోనికి రాగలిగినది. అయితే ఆ నీతిమంతులు ఎలా ఉంటారన్న మాట ఇక్కడ మనకు రాయబడ్డది. నీతిమంతులు ఏ విధంగా మనకు కనబడతారంటే, వారు ఖర్జూర వృక్షం వలె మొగ వేస్తారు, మహావృక్షం వలె, దేవదారు మహావృక్షం వలె వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఎలాగా ఉంటారు, ఈ మహావృక్షాలు ఎక్కడ ఉంటాయని ఆలోచన చేస్తే దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉంటారు. దేవుని మందిరంలో నాటబడమే కాదు, దేవుని మందిరంలో వర్ధిల్లుతున్న వారిగా ఉంటారు. దేవుని మందిరంలో నాటబడడం అంటే దేవుని సన్నిధానంలో గడిపేవారు, దేవుని సన్నిధానానికి వచ్చేవారు, దేవునితో ప్రార్థన సమయాన్ని గడిపేవారు, దేవునికి మొరపెట్టేవారు, దేవునికి వేడుకునేవారు, దేవుని యొక్క సహాయంకై వేడుకునేవారు దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉంటారు.
అలా ఉన్నవారుగానే కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో వర్ధిల్లుతున్న వారిగా ఉంటారు. వారి యొక్క బలహీనతల్లో వారు జయాన్ని పొందుతూ వర్ధిల్లుతారు. వారికి ఉన్నటువంటి అవసరతలను వాళ్ళు జయాన్ని పొందుతూ వర్ధిల్లుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ సంఘ యొక్క కార్యక్రమాలన్నిట్లలో కూడా వాళ్ళు వారి యొక్క సహాయాన్ని అందిస్తూ, వారి యొక్క సన్నిధానం, వారి యొక్క ప్రెజెన్స్ ఉంచుతూ దేవుని యొక్క సంఘంలో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వారి యొక్క జీవితము, వారి యొక్క చివరి దినాలు ఎలాగా ఉంటాయి, ఈ నీతిమంతుల యొక్క జీవితం ఎలాగా ఉంటుందని లేఖనాలు మనకు బయలుపరుస్తా ఉన్నాయంటే, వారి యొక్క చివరి దినాలు చిగురు వేస్తున్నటువంటి వారిగా ఉంటారు. వారు చిగురిస్తున్నటువంటి వారిగా ఉంటారు. వాడిపోయేవారిగా కాదు, ఎండిపోయేవారిగా కాదు, చిగురిస్తున్న వారిగా వాళ్ళు కనబడతారు. సారము కలిగిన వారిగా, బలము కలిగిన వారిగా, సత్వ కలిగిన వారిగా, శక్తి కలిగిన వారిగా వారు కనబడతారు. అది లేఖనము సెలవిస్తున్నటువంటి మాట. వారు పచ్చగా కనబడతారు. వారి యొక్క జీవితం ఈ విధముగా గడపడానికి గల కారణము, వారి యొక్క చివరి దినాలు ఈ విధంగా ఉండడానికి గల కారణము ఏంది అని అంటే, మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడని తెలపడానికి. మన దేవాది దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడని ఆయనకు ప్రసిద్ధి చేయాలని దేవుడు మన యొక్క చివరి దినాలు, మన యొక్క వృద్ధాప్య దినాలు మనల్ని ఎందుకు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. అంతరంగంలో అంతరంగం యొక్క మన శక్తిని ఎందుకు పెంచుతూ ఉన్నాడు, మన అంతరంగ పురుషుని ఎందుకు బలపరుస్తూ ఉన్నాడంటే, మనం ఒకటి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది, ఒకటి మనము లోకానికి చెప్పవలసి ఉన్నది, మనం ఒకటి సాక్షిగా నిలబడవలసిన వారిగా ఉన్నాం. ఆ అంశం ఏంది, ఆ కారణం ఏంది, ఆ విషయం ఏందని ఆలోచన చేస్తే, మన దేవుడు ఆశ్రయ దుర్గమైన దేవుడని మనము మన దేవునికి ఘనత తెచ్చవలసిన వారిగా ఉన్నాం. అది మొదటి విషయం. రెండవ అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మన దేవుడు యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడని ఆయనను గురించి మనం ప్రసిద్ధి చేయవలసిన వారమై ఉన్నాం. మూడవ మాటగా, ఆయనలో ఎటువంటి చెడుతనము లేదు, ఆయనలో ఎటువంటి కల్మషము లేదు, ఆయనలో ఎటువంటి దుష్టత్వము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నిర్మల హృదయుడు అని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వృద్ధాపమందు వయస్సు పడిపడుతున్న కొద్దీ వారిని నిలబెడతా ఉంటాడు. ఇంటిలో నిలబెడతాడు, సంఘంలో నిలబెడతాడు, కుటుంబాల మధ్య నిలబెడతాడు, రక్త సంబంధికుల మధ్య నిలబెడతాడు. కారణం ఏంది అంటే, మన దేవాది దేవుని ఘనపరచుటకే, మన దేవాది దేవుణ్ణి హెచ్చించుటకు, మన దేవునికి మనము సాక్షులుగా ఉంచుట కొరకే. ఒక మాట లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఒక ప్రవక్తిని గురించి మనకు అక్కడ రాయబడ్డది. అక్కడ అన్న అనే ప్రవక్తిని ఉన్నది. మనకు అషేరు గోత్రికురాలమే దేవుని మందిరంలో గడుపుతున్నటువంటి ధన్యురాలు తన చివరి కాలం అంతా కూడా, బహుకాలం అంతా కూడా దేవుని మందిరంలో గడుపుతా ఉన్నది. ఎలా గడుపుతా ఉన్నదంటే, ఎంతో ప్రార్థన పూర్వకంగా, ఉపవాసాలతో, ఎన్నో కన్నీళ్లతో దేవుని సముఖంలో వాడబడుతున్నటువంటి స్త్రీగా, వ్యక్తిగా అక్కడ మనం కనబడతా ఉంది. ఆయన ప్రభు యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనబడతా ఉన్నది. అయితే ఈ విధాన్ని ఆలోచన చేసినప్పుడు, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు, మన యొక్క జీవితం అంతా కూడా దేవుని సన్నిధానంలో గడపడానికి మనం ఇష్టపడాలి. సమయాన్ని పోగొట్టుకునకుండా సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవునితో సన్నిధానంలో గడపడానికి మనం ఇష్టపడాలి. దేవునితో నడవడానికి ఇష్టపడాలి. దేవుని కృపలో సాగడానికి ఇష్టపడాలి. ఎవరు మనతో రారు, నిత్యము తోడుగా ఉండేది మన ప్రభువే. నిత్యము మనకు ఆయన సన్నిధానం అనుగ్రహించువాడు ప్రభువే. నిత్యము కన్నీళ్లను తుడుచువాడు మన ప్రభువే. నిత్యము మనల్ని ఓదార్చువాడు, బలపరచువాడు మన ప్రభువే. మనకై ప్రాణము పెట్టినవాడు మన ప్రభువు, మనకై రక్తము కాచినవాడు మన ప్రభువు, మనల్ని విమోచించినవాడు మన ప్రభువు. కనుక ఆయన సన్నిధానంలో సమయాన్ని గడపడానికి మనం కూడా నిశ్చయించుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి. అయితే నేను గమనించినటువంటి విషయము అమలో కీర్తన 91వ కీర్తన 14వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి మాటలు ఎంతో తల్లిని పోల్చడానికి ఆ మాటలు సరిపోతాయి. తల్లి ప్రేమించింది కనుక నేను తప్పించానంటాడు. అక్కడ అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను తప్పించాను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను ఘనపరిచానంటాడు ఆయన. తల్లి దేవుని ప్రేమిస్తున్నది కనుక అనేక ఆపదల గుండా దేవుడు తప్పిస్తూ ఈ దినాన నిలబెట్టాడు ఆయన. ఆయన మన మధ్యలో ఉంచాడు ఆయన.
నామమును ఎరిగిన వ్యక్తిగా ఉన్నది కనుక, దేవుని యొక్క నామాన్ని ధరించిన తల్లిగా ఉన్నది కనుక దేవుడు గణపరిచి ఉన్నాడు. శ్రమ రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేవా? కన్నీళ్ళు వచ్చాయి, బాధలు వచ్చాయి. నాకు మొరపెట్టుకున్నది కనుక నేను ఉత్తరం ఇచ్చినట్ట, నేను తోడై ఉన్నానంటాడు దేవుడు. నా రక్షణ ఆమెకు నేను చూపించినానంటాడు, నా రక్షణ అతనికి నేను చూపించిన అంటాడు. ఈ మాటలన్నీ కూడా తల్లికి సరిపోతాయి. ఆమె ఎంతో దేవుని ప్రేమించింది, దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉన్నది, దేవునికి ప్రార్థించే వ్యక్తిగా, మొరపెట్టే వ్యక్తిగా ఉన్నది తల్లి. అదేవిధంగా దేవుని యొక్క హస్తాన్ని అనుభవించిన వ్యక్తిగా మన మధ్యలో కనబడతా ఉంది. అనేక బలహీనతలు బలహీనపడినప్పుడు దేవుని యొక్క హస్తాన్ని అనుభవించిన వ్యక్తిగా, ఆ ఆదరణ పొందుకున్న వ్యక్తిగా, ఆ రక్షణ చూసిన వ్యక్తిగా తల్లి మన మధ్యలో సజీవ సాక్షిగా ఉన్నది. కనుక మన సమయాన్ని దేవునితో గడపడానికి నిశ్చయించుకుందాం. రాకడ దినాలు కనుక సమయము పోనివ్వక, మరి ముఖ్యంగా సంఘముతో, కుటుంబముతో దేవుని సన్నిధానంలో గడపడానికి మనం అందరం ఇష్టపడదాం. ఆ విధంగా తల్లి ఎంతో భక్తిపరాలుగా సంఘంతో, సంఘ కార్యక్రమాలలో కుటుంబంతో పాల్పొందింది. మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇది ఉద్యోగ విరమణ మాత్రమే కానీ సంఘం నుండి కానీ దేవుని ఆరాధించడం నుంచి కాదని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ, తల్లిని బట్టి మేము సంఘంగా ఎంతగానో సంతోషిస్తూ, దేవుని గణపరుస్తూ, ఇంకా తనకి దేవుని యొక్క కృప, ఆయన సన్నిధానము, ఆయన హస్తము తోడుగా ఉంచి అన్ని విషయాలలో సమృద్ధిని దయచేసి తల్లిని, కుటుంబాన్ని నడిపించాలని మనసారా కోరుకుంటూ, ఈ దేవుడు మన మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. సమయం